టీజీ న్యూస్ నా పేరు భవ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ వినూత్న రీతిలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బ్యాంకు అధికారుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు 4 రోజుల పాటు నిలిచిపోనున్న బ్యాంక్ సేవలు ఘనంగా ప్రారంభమైన మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు మహబూబ్ నగర్ టీబీ ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు సరైన వస్తువులు లేక నట్టడవిలో చలికి గజగజ వణుకుతున్న పేషెంట్లు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పశ్చిమ ముఖంలో కొలువై భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో కొలువుదీరిన పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजं ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 22న రథోత్సవం, 23న ఉట్లు, నెమలి వాహన సేవ, 24 ఉదయం చక్రతీర్థ స్నానం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. అయితే ఒకసారి ఆలయ చరిత్రను మనం తెలుసుకుంటే సాధారణంగా ఏ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూసినా ఆ హనుమంతుడి విగ్రహాలు తూర్పు దిశకు ముఖమై ఉంటాయి. కానీ ఈ మక్తల్ పట్టణంలో వెలసిన ఆంజనేయుడి విగ్రహం పడమటి దిశకు కొలువుదీరి ఉండడం విశేషం. అలాగే ఈ ఆలయ గర్భగుడికి మరో విశేషం ఉంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. పూర్వం గర్భగుడికి పైకప్పు నిర్మిస్తే అది బీటలు వారి పడిపోయిందని, అప్పటి నుంచి కప్పు నిర్మించలేదని పూర్వీకులు చెబుతారు. అయితే గర్భగుడి నిర్మించాలంటే సప్త సముద్రాల జలాలను ఒకే రోజు తీసుకురావాలని స్వామివారు ఆజ్ఞాపించారని, అది సాధ్యం కాకపోవడంతో కప్పు నిర్మించకుండా అలాగే వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక స్వామివారి విగ్రహం పూర్వం ఎత్తుగా ఉండేదని, కానీ అర్చకులు ఇబ్బంది పడుతుండడంతో కొంతమేర పక్కకు వంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంతో మహిమగల ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. నిత్యం స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు తొలగిపోయి ఎలాంటి బాధలు, ఆపదలు కలగకుండా ఉంటాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. ఇంతటి మహిమగల ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటామని, నిత్యం స్వామికి ప్రత్యేక పూజలతో పాటు హోమాలు, యాగాలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త భీమాచారి ఈవో సత్యనారాయణలు చెబుతున్నారు. పూర్వకాలంలో మఖస్థలం అని పిలిచేవాడు. మఖస్థలం అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి స్థలం. క్రమేణా ఇక్కడ ఇప్పటికి కూడా కొన్ని రుజువులు మనకు సాక్ష్యాలు దొరుకుతున్నాయి. ఎక్కడైనా తవ్వితే కూడా ఈ కోట ప్రాంతంలో మొదలు పూర్వము ఒక మట్టి కోట ఉండేది. ఆ ప్రాంతంలో త్రవ్వితే అంతా కూడా బూడిద ఇప్పటికి కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి పవిత్రమైనటువంటి మఖస్థల పట్టణంలో శ్రీ జామువంతుల వారి చేత ప్రతిష్టాపించబడినటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం చరిత్ర చాలా పవిత్ర అమోఘమైనటువంటిది. ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు ఆ యొక్క రామాయణ కాలంలో అంటే ద్వాపర కలియుగ సంధి కాలంలో స్వామివారిని శ్రీ జామవంతుల వారు ప్రతిష్టాపన చేసినారని చెప్పని ఒక ప్రతీతి. ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క ముఖభంగిమ ఎట్లా ఉందంటే పడమటి దిక్కుగా ముఖభంగిమ ఉన్నది. కాబట్టి ఈ స్వామిని పడమటి ఆంజనేయ స్వామిని వివరిస్తారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు పడమటి దిశగా ముఖాలు లేవు, తూర్పు దిశగా ఉన్నాయి. దక్షిణంలో మహాద్వారం ఉంటుంది. ఇక్కడ మాత్రం స్వామివారి యొక్క ముఖభంగిమ పడమటి దిశలో ఉన్నది. తర్వాత స్వామివారి యొక్క ముఖద్వారము ఉత్తర దిశలో ఉన్నది. ఇది జామవంతుల వారు ప్రతిష్టాపన చేసినారు. మనం వచ్చి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారికి దండం పెట్టుకోవాలంటే, స్వామివారిని సేవించాలంటే మన యొక్క ముఖాలు దక్షిణాభిముఖంగానే మనం మొక్కవలసినటువంటి ఉన్నది ఇక్కడ. ఎందుకంటే స్వామివారి యొక్క మహాద్వారము ఉత్తరాన ఉన్నందువల్ల, స్వామివారు ఆ విధంగా ఉన్నందువల్ల దక్షిణాభిముఖంగా మనం స్వామివారికి పూజలు పురస్కారాలు నెరవేరుస్తాం. కారణము జామవంతుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి స్థలం అని. జామవంతుల వారు యముని అంశంలో పుట్టినటువంటి వాడు. యముడు దక్షిణ దిక్కునకు అధిపతి కాబట్టి అష్టదిక్పాలకులో ఒకరైన యముడు దక్షిణ దిశకు అధిపతి అయినందువల్ల అతడు ఆ జామవంతుల వారు యముని అంశంలో జన్మించినందువల్ల మనమందరం కూడా దక్షిణాముఖంగా స్వామివారిని సేవిస్తాం. తర్వాత స్వామివారు యొక్క గర్భాలయంలో మధ్య భాగంలోనే స్వామివారిని ప్రతిష్టాపన చేసినారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం ఉంటుంది ఆ రోజు. చతుర్దశి రోజు ప్రభా ఉత్సవము, మార్గశిర శుద్ధ పౌర్ణిమ రోజు రథోత్సవము, తర్వాత మార్గశిర బహుళ పాడ్యమి రోజు స్వామివారి యొక్క పాలుట్ల సేవ జరుగుతుంది. ఈ విధంగా 4 రోజులు ఘనంగా ఇక్కడ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుండో షోలాపురము, మహారాష్ట్ర, అదే బాంబే, తర్వాత కర్ణాటక ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి స్వామివారికి సేవలు చేసి వారి తమ యొక్క ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో వాటిని తీర్చుకుంటూ ఉంటారు. స్వామివారికి స్థలనీలాలు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. తర్వాత ఇక్కడ దాసంగం అని పెడతారు. ఆ దాసంగంతో కూడా విశేషంగా ఇక్కడ భక్ష్యాలు చేసే స్వామివారికి నివేదన చేస్తారు, కానీ ఇంకొక రకంగా మాత్రం ఉండదు భక్తాదులకు. అందుకొరకే ఈ స్వామివారి యొక్క జాతరను భక్ష్యాల జాతర అని కూడా ఒక ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇది మార్గశిర మాసంలో జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరం పొడుగున స్వామివారికి పూజలు పురస్కారాలు అవి నెరవేరుతూ ఉంటాయి, నెరవేరుస్తుంటాము. స్వామివారు కొంగు బంగారము, భక్తుల పాలిట కొంగు బంగారము, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి దైవం కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని సేవించి
తమ యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, సత్సన్మంగళాని చెబుతారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగుతుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు. 67 పెన్షన్ ఇస్తామని చెప్పినాం, 65 ఏళ్ళకి ఇచ్చినాం, తక్కువ వయసు ఇయ్యలే, ఇవాళ మనం ఇస్తాం. ఏనుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన నియోజకవర్గంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. అక్కడ వచ్చిన మహిళలకు చీరలు అందిస్తుండగా వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నాణ్యమైన చీరలను అందించి అక్కడి నుంచి సాగనంపుతున్నారు. ఇక ఎమ్మెల్యేతో పాటు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ కూడా వృద్ధులకు చీరలను పంపిణీ చేయగా కొత్త చీరలు తీసుకున్న వృద్ధులు సంబరపడిపోతూ తమ పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ సల్లంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాలకు మహబూబ్ నగర్ మండలం బోయపల్లి గ్రామం వేదికైంది. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు. 67 పెన్షన్ ఇస్తామని చెప్పినాం, 65 ఏళ్ళకి ఇచ్చినాం, తక్కువ వయసు ఇయ్యలే, ఇవాళ మనం ఇస్తాం. ఏనుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. 67 పెన్షన్ ఇస్తామని చెప్పినాం, 65 ఏళ్ళకి ఇచ్చినాం, తక్కువ వయసు ఇయ్యలే, ఇవాళ మనం ఇస్తాం. నీళ్లు ఈ నీళ్లు ఈ బాటలో వేసిన నీళ్ళు ఎట్లుంటాయో ఇట్లా నీళ్లు మీ ఊరికి ఇస్తాం. మీ ఊరికి ఇంటింటికి నల్ల పెట్టిస్తాం, తాపుతాం, పక్క తాపుతాం. ఎవరికి నల్ల రాలేదో వాళ్ళందరికీ కూడా నల్లలు ఇప్పిస్తాం. ఇంటికి నల్లలు ఇప్పిస్తాం, పెన్షన్లు ఇప్పిస్తాం. ఉద్యోగాలు కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా పెట్టిస్తాం. అవి అయిపోయినాక ఎదురైనా నాకు కడతలు స్టార్ట్ అవుతాయి. అవి అయిపోయినాయి అనుకో బోయపల్లిలో కూడా ఉద్యోగాలు పెట్టిస్తా. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి పని చేస్తాం. దేశవ్యాప్తంగా మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా బ్యాంక్ అధికారులు ఉద్యోగుల పిలుపు మేరకు 2 రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలోని బ్యాంకులన్నీ మూతపడ్డాయి. దీనికి తోడు 4 రోజుల వరుస సెలవుల కారణంగా ఈ నెల 21 నుండి 26వ తేదీ వరకు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవుల కారణంగా ఇటు ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా మరో 3 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని సితారా టైలర్ షాప్లో
భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెబ్బేరు పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిలో పక్కనే ఉన్న సితారా టైలర్ షాప్లో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అనుకోకుండా మంటలు చెలరేగి అందులోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఉదయం షాపులో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా ఫైర్ ఇంజన్ వచ్చేసరికి షాప్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో షాపులోని దాదాపు 15 లక్షల విలువ చేసే కుట్టు మిషన్లు, టైలరింగ్ మెటీరియల్స్, కస్టమర్ల నూతన దుస్తులు, విలువైన పత్రాలు దగ్ధమైనట్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు షాపు యజమానిని పరామర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం అందేలా చూడాలని స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాసులకు వారు ఆదేశించారు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెబ్బేరు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technologies. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి. TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. కార్వర్డ్ కార్ డెకార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్వర్డ్ కార్ డెకార్స్. లెదర్ సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, బంపర్స్, అలై వీల్స్, రివర్స్ క్యామ్, అన్ని రకాల కార్ యాక్సెసరీస్ అత్యుత్తమమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించును. అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును. ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు. విచ్చేయండి కార్వర్డ్ కార్ డెకార్స్, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 99893989. తిరిగి వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో రోజు రోజుకు నిరసనలు ఊపందుకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే నారాయణపేట్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలపబోతున్నారనే సమాచారంతో స్థానిక నాయకులకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. గత ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని పలు గ్రామాలను వికారాబాద్లో కలిపి ముక్కలు చేసిన అధికారులు ఈసారి అలా జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న దౌలతాబాద్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని, ఈ మండలాన్ని పాత మహబూబ్ నగర్ జిల్లాలోనే కలపాలే తప్ప కొత్తగా ఏర్పడబోయే నారాయణపేటలో కలపవద్దని డిమాండ్ చేస్తున్నారని మండల నాయకులతో పాటు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్, కోస్గి, మద్దూరు మండలాలను నారాయణపేట్ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ
అఖిలపక్ష నాయకులు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కోడంగల్ నియోజకవర్గాన్ని డివిజన్ కేంద్రంగా చేస్తూ ప్రకటన చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కోడంగల్ నియోజకవర్గాన్ని 3 ముక్కలుగా ప్రభుత్వం చేయడానికి నిర్ణయించుకుంది. ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలోని 2 మండలాలను, ఒకటి మద్దూరు, కోసిగి మండలాలను మామ్నార్ జిల్లాలో, మిగతా 3 మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపి ఈరోజు కొత్త జిల్లా ఏదైతే ఏర్పాటు అవుతుందో నారాయణపేట జిల్లాలో మిగతా దౌలతాబాద్, కోసిగి, మద్దూరు మండలాలను కలపాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు కోడంగల్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కోడంగల్ నియోజకవర్గము నిజాం పరిపాలన కాలంలో ఈరోజు మున్సిపాలిటీగా ఇది ఒక డివిజన్ కేంద్రంగా ఉండి డివిజన్ కేంద్రానికి సంబంధించిన కార్యాలయాలు ఇక్కడ ఉండేవి. ఈరోజు కోడంగల్ నియోజకవర్గ రూపురేఖలు దాని స్వరూపాన్ని మారుస్తుండ్రు. ఈరోజు కోడంగల్ నియోజకవర్గం అనేది లేకుండా చేయడానికి ఎవరైతే నాయకులు కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రలకు మేము ఈరోజు ఖచ్చితంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపటి నుంచి రిలే దీక్షలకు సిద్ధమైనము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నగర పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించారు. అనంతరం కమిషనర్ రామలింగం మరియు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాగునీటి సమస్య, డ్రైనేజీ, కాలనీల్లో పరిసరాల పరిశుభ్రత, సీసీ రోడ్లు, మెయిన్ రోడ్ల పరిశుభ్రత గురించి కమిషనర్ రామలింగంతో చర్చించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కమిషనర్ను ఆదేశించారు. గతంలో కంటే కొల్లాపూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలనే తపనతో తాను ఇక్కడే ఉండి ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ తెలిపారు. కేబుల్ టీవీ రంగంలో రేట్లను ట్రాయ్ సంస్థ తారీఫ్ ఆధారంగా రేట్లను వసూలు చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో కేబుల్ ఆపరేటర్లంతా ఆందోళనలు చేపట్టారు. పానగల్లు మండల తహసీల్దారుకు మండల కేబుల్ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన ఆపరేటర్లంతా స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల సామాన్య వినియోగదారునికి మరియు కేబుల్ ఆపరేటర్లకు చాలా నష్టం జరుగుతుందని వారు ఆరోపించారు. ఈ విధానం వల్ల డిటిహెచ్ మరియు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభం జరుగుతుందని, కాబట్టి సామాన్య వినియోగదారులు మరియు కేబుల్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని రేట్లు తారీఫ్ ఆర్డర్ ఆధారంగా నిర్ణయించవద్దని ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేబుల్ టీవీ అధ్యక్షుడు ఈ కుర్మయ్య, మండల ఉపాధ్యక్షుడు మల్లయ్య, మిద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ శాసనసభ్యుడిగా హర్షవర్ధన్ గెలుపొందడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కోడేరు మండలంలోని శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని సన్మానించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన ఆయనకు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామం నుంచి వచ్చిన కోడేరు మండల ఓవైపు దట్టమైన అరణ్య ప్రాంతం, మరోవైపు ఎముకలు కొరికే చలి. మరీ అంత చలిలో ఉండాలంటే ఎవరికైనా దడ పుట్టాల్సిందే. కానీ ఓ ఆసుపత్రిలోని టీబీ రోగులు మాత్రం ఆ చలికి నరక యాతనను అనుభవిస్తున్నారు. ఇదంతా ఎక్కడో నల్లమల్ల అటవీ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. మరి ఆ టీబీ ఆసుపత్రి ఎక్కడుంది? అక్కడ రోగులు అనుభవిస్తున్న కష్టాలేమిటో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే.
ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనం మహబూబ్ నగర్ టీబీ మరియు క్షయ ఆసుపత్రికి సంబంధించింది. ఇది జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయూరి నర్సరీ అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వచ్చే రోగులంతా క్షయ లేదా టీబీ వ్యాధితో బాధపడుతున్న వారే. మరి వీరికి ఎలాంటి వైద్యం అందుతుందో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం చలికి గజగజ వణుకుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా పెరిగిన చలికి సామాన్య జనాలే తట్టుకోలేకపోతుంటే ఇక్కడ వీరి పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అందరికీ బాధను కలిగిస్తుంది. వ్యాధి త్వరగా నయం కావాలంటే వారికి వెచ్చని వాతావరణం అవసరం. కానీ ఇక్కడ క్షయ రోగులు చికిత్స పొందుతున్న వరండాలోని కిటికీలకు తలుపులు లేవు. దీంతో రోగుల బట్టలు అట్టలతో మూసి కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటికీ అద్దాలు గాని తలుపులు గాని బిగించి ఏర్పాటు చేయలేదని అక్కడున్న వారు చెబుతున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే ఈ అడవి ప్రాంతంలో చీకటి పడిందంటే చాలు తాగుబోతుల బెడద మరీ ఎక్కువైందని ఆసుపత్రి సిబ్బంది రోగులు ఆరోపిస్తున్నారు. అడవి ప్రాంతం కావడం, పక్కనే ప్రధాన రహదారి ఉండడంతో తాగుబోతులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడికి వచ్చి తాగి తమను వేధిస్తున్నారని చెబుతున్నారు. చలికి ఇప్పుడైతే ఈ 4-5 రోజుల నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము బ్లాంకెట్స్ అవి ఇచ్చినామండి పేషెంట్లకి. ఇప్పుడైతే ఏం లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. కొంచెం అద్దాలు ఒక్క అద్దం మాత్రం బ్రేక్ అయి ఉంది. దానికి మేము లెటర్స్ పెట్టినాము హయ్యర్ అథారిటీస్కి. వాళ్ళు రిపేర్ చేయిస్తామని చెప్పిండ్రు సార్. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు. మీదికి హాస్పిటల్ ఉన్నందుకు సెక్యూరిటీ పరంగా మాకు సెక్యూరిటీ కూడా లేరు. ఒకటే వార్డ్ బాయ్ ఉన్నారు, కుక్ ఒక ఆయన ఉన్నాడు, 2 వార్డ్ బాయ్స్ ఉన్నారు, ఒక ఆయన కుక్ ఉన్నాడు అన్నమాట. అయితే మాకు ఇక్కడ మీదికి ఉన్నందుకు పేషెంట్లకు ఎక్కడం కానీ మీదికి మాకు రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్మి కదా, వేరే వాళ్ళు అవుటర్స్ వచ్చి ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, మిడ్ నైట్లో వచ్చి ఈ గేట్ తాళాలు తీయమని గొడవ చేయడము ఇట్లా చేస్తున్నారండి. ఆ టైంలో మమ్మల్ని సేవ్ చేయడానికి కూడా ఇక్కడ ఎవ్వరు లేరు. పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడి చాలా భయపడుతున్నారు ఉండడానికి. మేము ఉండము, మేము వెళ్ళిపోతాము ఇట్లా అని వాళ్ళు భయపడుతున్నారు. పాఠశాలలో విధులు ముగించుకొని మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాననుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మృత్యువు కబళించింది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శైలజ అనే ఉపాధ్యాయురాలు 44వ నెంబర్ జాతీయ రహదారిపై గల పంచలింగాల స్టేజ్ వద్ద చేరుకొని కర్నూలు జిల్లాకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడింది. అయితే పంచలింగాలకు వెళ్తున్న ఓ ట్రాక్టర్ రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ నుంచి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ నుంచి విడిపోయిన ట్రాలీ నేరుగా ఉపాధ్యాయురాలిపై పడడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ విషాద ఘటన అక్కడే ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ట్రాక్టర్ అక్కడ తిప్పకుండా ఏం లారీ దాకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. వినూత్న రీతిలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బ్యాంకు అధికారుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు. 4 రోజుల పాటు నిలిచిపోనున్న బ్యాంక్ సేవలు.
మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. మహబూబ్ నగర్ టీబీ ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు. సరైన వస్తువులు లేక నట్టడవిలో చలికి గజగజ వణుకుతున్న పేషెంట్లు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.